తెలంగాణ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో మూసీ పరివాహక ప్రాంత రైతులతో సమావేశం నిర్వహించింది ప్రభుత్వం. బాధిత ప్రజలు, రైతులందరి సహకారంతో మూసీ ప్రక్షాళన సాగుతుంది అంటున్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్తో మా ప్రతినిధి రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటు మూసీ ప్రక్షాళన దిశగా అయితే అడుగులు ముందుకు వేస్తా ఉంది. ఇదే క్రమంలో మనం చూస్తున్న మూసీ ద్వారాగా ఇటు మూసీ నిర్వాసితులతో పాటు ముఖ్యంగా మనకు దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి హైదరాబాద్లోని నాగోల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రైతులతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపే విధంగా తమ వంతు ఒక నినాదాన్ని అయితే ఏదైతే మూసీ ప్రక్షాళన ముందుకు నడిపించాలని చెప్తున్నారు. దీంతో సంబంధించి మనతో మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, మూసీ ప్రక్షాళన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఇబ్బందులను ఏ విధంగా తొలగించబోతా ఉన్నారు? అంటే కాంగ్రెస్ పార్టీగా పేద మధ్యతరగతి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది అయ్యే పని కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించినప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఆల్రెడీ బడ్జెట్లో కూడా నిధులు కేటాయించుకున్నాం. ఎక్కడ కూడా మధ్యతరగతి కావచ్చు, పేద వర్గాలకు సంబంధించిన ఇండ్లు కూల్చాలనే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఖచ్చితంగా పరిహారం ఇస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దాని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడింది. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ అనవసరంగా ప్రజల మధ్య గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే స్విస్ సంస్థ 2022లో సర్వే నిర్వహిస్తే 22వ స్థానంలో ప్రపంచంలో అత్యంత కలుషితమైన నదిలో తెలంగాణలో ఉన్నటువంటి మూసీ నది ఉంది. కాబట్టి ఈ మూసీని సుందరీకరణ చేయకపోయినట్లయితే భవిష్యత్తులో అంధకారమయ్యే పరిస్థితి నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి ప్రజలకు వస్తుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితి రావద్దని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రహించి మేనిఫెస్టోలో పెట్టకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా మూసీ సుందరీకరణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించి ఆ దిశగా అడుగులు పడతా ఉంటే ఓరలేక బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ అనవసరంగా ప్రజల మధ్య చిచ్చురేపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మూసీని సుందరీకరణ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. అదేవిధంగా పరిహార విషయంలో ఎక్కడ కూడా తారతమ్యాలు లేకుండా ఖచ్చితంగా పేద వర్గాలను ఆదుకుంటామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఖచ్చితంగా మూసీ సుందరీకరణలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్క వ్యక్తిని కాపాడుకుంటామని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడింది. రైట్, మనం చూస్తున్న మూసీ నిర్వాసితులకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వంతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అండగా నిలుస్తూ ముందుకు సాగుతూ ఉంది. కానీ ఇక్కడ కొంత వాళ్ళని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మీరు మూసీ నిర్వాసితులకు ఏం చెప్పాలండి? ప్రధానంగా మూసీ నిర్వాసితుల విషయంలో చాలా స్పష్టంగా ఈ రోజే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటించారు. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. దానిలో కేటీఆర్ గారు రావాలా, భారతీయ జనతా పార్టీ నుంచి ఈటల రాజేందర్ గారు రావాలా, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పొన్నం ప్రభాకర్ గారు ఉంటారు. ముగ్గురు కూర్చొని మీరు ఏది చెప్తే అది చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటించిండు. ఖచ్చితంగా మూసీ నిర్వాసితులు ఎవరైతే ఇల్లు కోల్పోయిన వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా భూమి కోల్పోయిన వ్యక్తులు ఖచ్చితంగా పరిహారం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకపోదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వమే చట్టాలు తీసుకొచ్చింది. ఎందుకంటే భూమి సంబంధించి భూమి వాళ్లకు ఆనాడే ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి చట్టాలు చేసినటువంటి పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకు నష్టం చేసే పని కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుకుంటాం. కాబట్టి మీరు పూర్తి స్థాయిలో సహకరించినట్లయితే ఖచ్చితంగా భూ నిర్వాసితులకు కావచ్చు, అదేవిధంగా ఇల్లు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కాపాడుకుంటుంది. అదేవిధంగా మూసీలో మీరు భాగస్వాములు అయినట్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తింపిస్తుంది. ఖచ్చితంగా మూసీ సుందరీకరణ చేసినట్లయితే 3 జిల్లాలో ప్రయోజనకరంగా ఉంటుంది. అదేవిధంగా మూసీ మీద ఎకో టూరిజం కావచ్చు, అదే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కావచ్చు, అదేవిధంగా గట్కేసర్ నుంచి గోల్కొండ వరకు తక్కువ టైంలో వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ప్రపంచ దేశాలతో హైదరాబాద్ పోటీపడే వాతావరణం ఓన్లీ మూసీ మీద ఉంది. కాబట్టి దాన్ని ప్రక్షాళన చేసుకుంటే తప్ప హైదరాబాద్ అంధకారం అయ్యే అవకాశం ఉంది. బెంగళూరు, మద్రాసుకు వచ్చిన పరిస్థితి రావద్దని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి మూసీని సుందరీకరణ చేస్తూ ఉంది. కాబట్టి ప్రజలంతా సహకరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సో ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ నది ఏదైతే ఉందో సుందరీకరణలో భాగంగా ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ నిర్వాసితుల పట్ల, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను కూడా ఏకకాలంలో పరిష్కరించడమే లక్ష్యంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతా ఉన్నాలో ఇటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఏవైతే విమర్శలు ఉన్నాయో వీటన్నిటిని కూడా తిప్పికొట్టే విధంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుడుతుందని మనతో టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మూసీ ప్రక్షాళన జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అగ్రమైన నిలిచే విధంగా మూసీ రివర్ ఫ్రంట్ ఉండబోతున్నట్టయితే మనకు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ పరశురామ్తో రాంప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.